మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. తెలంగాణపై ప్రతి విషయంలోనూ కేంద్రం వివక్ష చూపుతోందన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్రను ఒప్పించాల్సి ఉన్న కిషన్ రెడ్డి నిమ్మకుండిపోయారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ రాహుల్తో సమావేశంలో ప్రస్తావనకు రాలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తే తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు వచ్చే అవకాశమున్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈటెల రాజేందర్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ స్వయంగా కిషన్ రెడ్డితో మాట్లాడి మెట్రో విస్తరణను అడ్డుకున్నానని ఒప్పుకున్నట్లు చెప్పారు. కేటీఆర్ ఆదేశాలను కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి కిషన్ రెడ్డి కారణమని ఢిల్లీలో మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. రీజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని కిషన్ రెడ్డి ఎందుకు కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి కావాల్సిన 1500 ఎకరాలను మహారాష్ట్రతో మాట్లాడి ఇప్పించడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం ఫడ్నవీస్ తో కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ప్రధానితో కిషన్ రెడ్డి ఒక్కసారైనా మాట్లాడారా? ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు ఇప్పించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు నిధులు విడుదలైతే తనకు పేరు వస్తుందనే భయంతో కేటీఆర్ చెప్పినట్లే కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆరోపించారు. జులైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్న రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ మారితే తప్ప కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు న్యాయం జరగదని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీనే తనను కౌగిలించుకున్నారన్న రేవంత్ రెడ్డి తాను కౌగిలించుకోలేదని చెప్పారు. హైడ్రా అనే పదం హిట్లర్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పినట్లు గుర్తు చేసిన రేవంత్, మీడియా, విపక్షాలు తన మాటలని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. హిట్లర్ తనకు ఆదర్శమని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్ ఆదర్శమని చెబుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చ జరగలేదని రేవంత్ వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ అర్హత ఉన్న 17 మందికి మాత్రమే అవకాశముంటుందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రేవంత్, ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావడానికి, వెళ్లడానికి, పోటీ చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు. పవన్ ఏం మాట్లాడినా అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే పవన్ పై కాంగ్రెస్ మంత్రులు సమాధానమిచ్చారని చెప్పారు. శాంతి భద్రతల కారణంతో పవన్ సభకి అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ సభలకు అనుమతి ఎందుకివ్వడం లేదో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. మీనాక్షి నటరాజన్ విషయంలో ఆ 2 పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.